లో 5 సబ్జెక్ట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 30 మార్క్స్ మనకి అలోకేట్ చేయడం జరిగింది. టోటల్గా 150 మార్క్స్. ఆ విషయం మీకు తెలుసు. చాలామంది విద్యార్థులు అనుకుంటారు అంటే ప్రిలిమినరీ ఎగ్జామే కదా, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది కదా అని చాలామంది లైట్ తీసుకుంటుంటారు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోదు. అంటే మనకి మెయిన్స్కి ఎలిజిబుల్ కావాలంటే 1:15 1:50 మనకి మెరిట్ బేస్ మీద మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ కూడా ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే. అంటే అంతేగాని 35% 40% వస్తే మెయిన్స్కి వెళ్తారని మీనింగ్ కాదు. సో మ్యాక్సిమం మార్క్స్ మనం తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. మీకు తెలుసు ప్రజెంట్ కాంపిటీషన్ ఎలా ఉందో. సో ఈ కాంపిటీషన్లో మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి 5 సబ్జెక్ట్స్లో ఒకే ఒక్క సబ్జెక్టు అంటే 30కి 30 తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మిగతా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సో ఖచ్చితంగా మీరు ఎంత ప్రిపేర్ అయినా అవుట్ ఆఫ్ స్కోర్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. సో ఆ సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఇందులో ఇచ్చిన సబ్జెక్ట్లో మెంటల్ ఎబిలిటీ. మీరు కొంచెం సీరియస్గా ఒక సిస్టమేటిక్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే ఇందులో మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. మరి ఇందులో మనకి మ్యాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, సో దీని గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇందులో మనకి మెంటల్ ఎబిలిటీ తీసుకుంటే 3 యూనిట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ యూనిట్ ఏంటంటే మనకి లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ. బట్ చాలామంది విద్యార్థులు అనుకుంటున్నారు అంటే ఇలా 3 యూనిట్స్ లాగా ఇచ్చారు కాబట్టి టోటల్ 30 మార్క్స్ కాబట్టి ఈచ్ యూనిట్కి 10 మార్క్స్ ఇస్తారు అని. సో అలా ఇవ్వాలని రూల్ ఏం లేదు. సో మొత్తం కలిపి 30 మార్క్స్ అని చెప్పారు కానీ ఎక్కడ కూడా మీకు ఒక్కొక్క యూనిట్కి మళ్ళీ 10 మార్క్స్ అని మెన్షన్ చేయలేదు కదా. సో అలా మెన్షన్ చేయనప్పుడు సో ఈచ్ యూనిట్కి ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తాయని మనం చెప్పలేం. సో ఒక దాంట్లో 5 మార్క్స్ రావచ్చు, ఒక దాంట్లో 15 మార్క్స్ రావచ్చు. అలా మనకి మార్క్స్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సెక్షన్ని మనం ఎలా ప్రిపేర్ కావాలి? సో ఇందులో మనం చూస్తే ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ అండ్ బేసిక్ న్యూమరసీ తీసుకుంటే మెంటల్ ఎబిలిటీలో మనకి రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ ఇచ్చారు. అంటే రీజనింగ్ అంటే ఏముంటాయి మనకి నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అండ్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్. సో ఇలా మనకి రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ ఇచ్చారు. ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్ డీకోడింగ్, సో షేప్స్ అండ్ దే సబ్ సెక్షన్స్. సో ఇలా ఈ టాపిక్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ మీద మనకి కమాండ్ రావాలంటే ఎగ్జామ్లో ఎలా వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మీరు ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్. సో ఇందులో బేసిక్స్ ఏముంటాయి మనకి? ఇందులో మీకు ఈ రీజనింగ్లో లెటర్స్ నెంబర్స్ బేస్ చేసుకొని ఒక 7 to 8 టాపిక్స్ ఇస్తారు. అంటే లెటర్స్ నెంబర్స్ అంటే ఏంటి మనకి? సో A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ విత్ పొజిషన్స్ నేర్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నుంచి మనం కౌంట్ చేస్తే ఆల్ఫాబెట్ లెటర్స్లో G యొక్క పొజిషన్ ఎంత అంటే 7 అని చెప్పగలగాలి. అలాగే రివర్స్ నుంచి జెడ్ నుంచి కౌంట్ చేస్తే T యొక్క పొజిషన్ ఎంత అంటే 7 అని చెప్పగలగాలి. ఇలా స్టార్టింగ్ పొజిషన్, రివర్స్ పొజిషన్ పర్ఫెక్ట్గా ఉండండి. ఎందుకంటే వీటిని బేస్ చేసుకొని మనకి కొన్ని కాన్సెప్ట్స్ అంటే లెటర్ సిరీస్, క్లాసిఫికేషన్, లెటర్ ఎనాలజీ, కోడింగ్ డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఈ లెటర్స్ని బేస్ చేసుకొని ఇస్తారు. కాబట్టి సో ఈ వీటి గురించి మనకు అవగాహన ఉంటే ఆ క్వశ్చన్స్ మనకి చూడంగానే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి నెంబర్స్ బేస్ చేసుకుని కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే మనకి నెంబర్స్ అంటే ఏం నేర్చుకోవాలి? బేసిక్స్ అంటే ఏంటి? ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఇలా మనకి బేసిక్స్ నెంబర్స్ సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే మనకి నెంబర్ సిరీస్ కావచ్చు, నెంబర్ క్లాసిఫికేషన్, నెంబర్ ఎనాలజీ, సో మిస్సింగ్ నెంబర్స్, ఇలా నెంబర్స్ని బేస్ చేసుకొని కొన్ని కాన్సెప్ట్స్ ఇస్తారు. అంటే ఫస్ట్ మీరు ఈ బేసిక్స్ నేర్చుకుంటే ఇప్పుడు ఏవైతే నేను డిస్కస్ చేశానో ఆ టాపిక్స్ మీరు చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ డే అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయకండి. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్దగా టైం ఉండదు, అప్పుడే మీరే బాధపడుతుంటారు. సో మీరు చూస్తున్నారు కాంపిటీషన్ ఎలా ఉందో, అంత ఈజీ కాదు. ఈ కాంపిటీషన్లో మనము ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే ఒక సిస్టమేటిక్గా సీరియస్గా
ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పటి నుంచే రీజనింగ్ ఏదైతే నేను డిస్కస్ చేస్తున్నానో ఇందులో ఈ రీజనింగ్ కావచ్చు, లేదంటే బేసిక్ న్యూమరసీ అంటే అర్థమెటిక్ కావచ్చు, డైలీ ఖచ్చితంగా ఒక 2 hours స్పెండ్ చేయండి. ఓకే, సో 2 hours స్పెండ్ చేసి ఫస్ట్ ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఒక టాపిక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సిరీస్ అనుకోండి, ఆ లెటర్స్ సంబంధించిన క్లాస్గా వినొచ్చు, లేదంటే ఎక్కడైనా ఒక బుక్లో దానికి సంబంధించిన ఆ టాపిక్ మీరు నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్, వీలైన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుండండి సైమల్టేనియస్లీ. అంటే మనకి ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ సైమల్టేనియస్లీ మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి బేసిక్ న్యూమరసీ. అంటే దీనికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి పైన ఒకటి లాజికల్ రీజనింగ్ అని ఇచ్చారు చూడండి. అంటే లాజికల్ రీజనింగ్ అంటే ఏంటి? సో మనం ఈ మధ్య ఎగ్జామ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ లాజికల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వెయిటేజ్ ఇస్తున్నారు. అంటే మినిమం ఒక 5 to 10 క్వశ్చన్స్ మనకి ఇక్కడ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే 5 to 10 క్వశ్చన్స్ ఈ లాజికల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మనకి జనరల్గా ఈ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కావచ్చు, కోర్స్ ఆఫ్ యాక్షన్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, సో ఇలాంటివి మనకి ఈ లాజికల్ రీజనింగ్ సంబంధించినవి వస్తాయి. సో వీటికి సంబంధించిన మీరు ఆ కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోండి. అంటే స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు, వాటికి సంబంధించిన కన్క్లూజన్స్ మనం ఎలా తీసుకోవాలి అని నేర్చుకున్న తర్వాత వీలైనంత వరకు ప్రాక్టీస్ చేస్తుండండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వాటికి సంబంధించిన మనం ఆన్సర్స్ ఈజీగా చేయగలుగుతాం. అండ్ అవెవర్ సో మిగతా ఈ 2 సెక్షన్స్తో పోల్చుకుంటే దీనిలో మనకి మిస్టేక్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే చూడడానికి మనకి ఈజీగా అనిపిస్తాయి. అంటే మనం ఆ సిచ్యువేషన్లో ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్ మనం కరెక్టే అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు. బట్ ఈ రెండిట్లో అలా కాదు. సో ఈ 2 సెక్షన్లో మనకు తెలిసిపోతుంది అది మన ఆన్సర్ కరెక్టా లేదా అనేది 99% మనకు ఈజీగా మనకు తెలిసిపోతుంది. బట్ ఇక్కడ మనకి కరెక్టే అనిపిస్తుంది, బట్ అది కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. అందుకే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మనం 100% ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ సంబంధించిన ఫస్ట్ కాన్సెప్ట్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్స్ వీలైనంతవరకు మీరు ప్రాక్టీస్ చేస్తే సో ఈ క్వశ్చన్స్ కూడా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, రైట్. సో అలా ఈ 2 సెక్షన్స్ మనకి డైలీ అట్లీస్ట్ ఒక 1 hour స్పెండ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో బేసిక్ న్యూమరసీ అంటే అర్థమెటిక్ అని చెప్పొచ్చు. చాలామంది స్టూడెంట్స్ అంటే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ సబ్జెక్ట్స్ అనేది ఒకలాంటి భయం ఉంటుంది. అంటే క్యాలిక్యులేషన్స్ కాబట్టి ఒక మ్యాథ్స్ అనే ఒక ఫోబియా ఉంటుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు బేసిక్ న్యూమరసీ అని. సో బేసిక్ న్యూమరసీ అంటే మనం ఎలా చదువుకోవాలి, దీన్ని మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే దీన్ని మనం ఈజీగా ఓవర్కమ్ ఎలా చేయాలి, మ్యాక్సిమం మనం మార్క్స్ ఎలా స్కోర్ చేయొచ్చు అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. బేసిక్స్ అంటే ఏంటి? ఇందులో అంటే మనకి క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే మీరు ఏదైనా సరే ఇప్పుడు టాపిక్ చూడండి, పర్సంటేజ్ ఉంది, రేషియో ప్రపోర్షన్ ఉంది, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది, డేటా అనాలిసిస్ ఉన్నాయి. ఇలా ఈ టాపిక్స్ అన్నీ మీరు చూసి ఉంటారు. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ ఈజీగా చేయాలంటే ముందుగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే వీటికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ నేర్చుకోండి. అంటే ఫస్ట్ మీరు పర్సంటేజ్ అనుకోండి, అంటే పర్సంటేజ్ ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 23% ఆఫ్ 561 ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మీలో ఎంతమంది చేయగలుగుతారు? డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో చేయగలరు. ఆన్సర్ చేయడం అంటే మనకు స్టెప్స్ తీసుకొని కాదు, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఫాస్ట్గా ఆన్సర్ చేయాలంటే సింగిల్ స్టెప్లో ఈ 561లో 23% ఎంత అంటే ఎంతమంది చేయగలుగుతారు? సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే బేసిక్ క్యాలిక్యులేషన్ నేర్చుకోవాలి, పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ అనుకోండి, 31 into 56 చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఎలా చేయాలి? ఓకే, సో అలాగే డివిజన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డివిజన్ తీసుకుంటే 941/42 అనుకోండి, దీన్ని ఎలా డివిజన్ చేయాలి? సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మీరు నేర్చుకోవడం వల్ల సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతారు. సో అందుకే ఫస్ట్ మీరు ఈ బేసిక్ క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేయండి. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళకండి. సో ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ అంటే ఫ్రాక్షన్స్ కావచ్చు, ఇంకా స్క్వేర్స్ కావచ్చు, స్క్వేర్ రూటు, క్యూబ్ రూటు, ఇలా ఈ బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు టాపిక్లోకి వెళ్ళండి. ఓకే, అంతవరకు మీరు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళొద్దు. సో అప్పుడు మీకు ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఈజీ అవుతాయి.
సో మీకు ఇందులో మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో సో ఏవైతే మనకి ఈ గ్రూప్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్లో సో ఈ మెంటల్ ఎబిలిటీ అనే సెక్షన్ నేనే డీల్ చేశాను. అందులో మీకు కంప్లీట్ బేసిక్స్ అంటే నేను ఇంతకుముందు ఏవైతే నేను డిస్కస్ చేశానో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలిక్యులేషన్ సింగిల్ స్టెప్లో అంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ ఎలా చేయొచ్చో మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఇన్ కేస్ మీకు క్లాసెస్ కావాలనుకుంటే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్లో మీకు అవైలబుల్గా ఉంది. సో అప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఈ బేసిక్స్ నేర్చుకోండి. ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాతనే ఈ టాపిక్స్లోకి వెళ్ళండి. ఓకే రైట్. అలాగే లేటెస్ట్ సంబంధించిన కూడా ఇంతకుముందు చెప్పాను పొజిషన్స్ మనం పర్ఫెక్ట్ అయిపోవాలి. దానికి కూడా ఒక ట్రిక్ ఉంటుంది. అంటే మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. B2 C3 అని మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి కూడా ఈజీగా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. స్టార్టింగ్ పొజిషన్ అండ్ రివర్స్ పొజిషన్ కొన్ని సెకండ్స్లో మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్. సో ఇందులో మనకి ఈ బేసిక్ న్యూమరీస్లో తీసుకుంటే మనకి ఈ టాపిక్స్ తీసుకోండి. ఇందులో మనకి జనరల్గా అన్ని ఎగ్జామ్స్లో ఉండే కాన్సెప్ట్సే ఉన్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, ఓకే, యావరేజ్, రేషియో, ప్రపోర్షన్. బట్ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఒకే ఒక టాపిక్ మీకు కొత్త కాన్సెప్ట్ కనిపిస్తుంది ఇక్కడ. అదేంటంటే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఇది ఇంతవరకు ఏ ఎగ్జామ్లో లేదు. అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా మనకి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. సో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, మరి ఈ టాపిక్ ఏంటంటే యాక్చువల్గా జనరల్గా ఈ టాపిక్ అనేది మనకి ఫిజిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్. సో ఫిజిక్స్ సంబంధించిన కాన్సెప్ట్ బట్ ఇక్కడ ఇచ్చారు. సో దీనికోసం మనం వరీ కావాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. యాక్చువల్గా ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇక్కడ ఒక వాల్యూ ఉంది ఇంటూ 4. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 6 × 4 24. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 జీరోస్ ఉన్నాయి. సో ఈ వాల్యూని మనం ఎవ్రీ టైం 1 2 3 4 5 6 7 8 ఇలా ఎవ్రీ టైం మనకి దాని రిజల్ట్ ఏదైతే ఉందో ఇది మల్టిప్లై చేస్తే దాని రిజల్ట్ ఏదైతే ఉందో ఎవ్రీ టైం మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి ఆ వాల్యూని మనం యూజ్ చేయలేం. ఎందుకంటే అంత పెద్ద వాల్యూని మనం యూజ్ చేయలేం కాబట్టి దాన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. దాన్ని మనకి సైంటిఫిక్ నోటేషన్ అంటారు. ఈ సైంటిఫిక్ నోటేషన్ అంటే మనకి దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో ఎలా రాస్తాం, మనకి ఇక్కడ 6 × 4 24 కదా. సో 24 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి ఇక్కడ 8 జీరోస్ ఉన్నాయి. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, 10⁸ అని రాసుకోవచ్చు. ఇలా ప్రతిసారి అంత పెద్ద వాల్యూని మళ్ళీ మనం రిపీట్గా రాయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో దాన్ని ఇలా సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవచ్చు. దీన్నే మనకి సైంటిఫిక్ నోటేషన్ అంటారు. మరి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే మనకి 10th పవర్ అంటే 10th పవర్ ఏముంది ఇక్కడ 8 అంటే 10 యొక్క ఘాతం ఏదైతే ఉందో దాన్నే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటారు. అంటే ఈ విలువ యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత అంటే 8 అని చెప్పొచ్చు ఆన్సర్. ఓకే. సో దీన్ని మనం క్వశ్చన్స్ డిఫరెంట్ వేస్లో మనం ఎలా ఫామ్ చేస్తారు. సో దానికి సంబంధించిన సపరేట్ మీకు క్లాస్ ఉంటుంది. సో యాప్లో కూడా క్లియర్గా ఉంది. సో ఆ క్లాస్ వింటే మీకు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎలా వచ్చినా జస్ట్ సెకండ్స్లోనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, కొంచెం కష్టపడితే ఇంతకుముందు చెప్పినట్టు డైలీ ఇప్పటి నుంచి ఒక 2 hours దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో టాపిక్ సంబంధించినవి డైలీ దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఎగ్జామ్ వరకు మనకి 30కి 30 స్కోర్ చేసే సబ్జెక్ట్. మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, అది 30కి 30 స్కోర్ చేయడం అంత ఈజీ కాదు. సో సిలబస్ కూడా చూశారు. ఇప్పుడు జాగ్రఫీ అనుకోండి, చాలా సిలబస్ ఉంది అందులో. ఎందుకంటే ఇండియన్ జాగ్రఫీ ఉంది, వరల్డ్ జాగ్రఫీ ఉంది, ఏపీ జాగ్రఫీ ఉంది, డెమోగ్రఫీ ఉంది. సో ఇలా మనం అంత చదివితే కూడా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నది అది క్వశ్చన్ మార్కే. ఓకే. అలాగే హిస్టరీ కావచ్చు, ఇంకా కరెంట్ అఫైర్స్ కావచ్చు, అలాగే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేం. బట్ మ్యాక్సిమం స్కోర్ చేయగలిగే ఏకైక సబ్జెక్ట్ ఏంటంటే 100% మెంటల్ ఎబిలిటీ. సో దీనికి సంబంధించిన ఒక సిస్టమేటిక్గా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే సో ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఇంకా చేయడం జరిగింది. సో అందులో కూడా మీకు హిస్టరీ కానీ అండ్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ సొసైటీ, నెక్స్ట్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్, 5 sections, 5 different faculties. అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీకు ఈ క్లాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందులో ఈ కోర్సులో మీకు ఇది స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించింది. నెక్స్ట్ గ్రూప్ 2 మెయిన్స్ కూడా మీకు కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుదాం, తర్వాత మెయిన్స్ చూద్దాంలే అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మెయిన్స్కి కూడా పెద్దగా టైం ఉండదు.
కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది, అంత ఈజీ కాదు. సో మీరు ప్రిపరేషన్ అది రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మీరు చదవాల్సి ఉంటుంది. సో అప్పుడే మీరు అప్పుడు మెయిన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ అంటుంటారు, చూద్దాంలే, ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుదాం, క్వాలిఫై అయినాక చూద్దాంలే అని. సో మీ మీద మీకు నమ్మకం లేనట్టే కదా. అంటే ప్రిలిమ్సే క్వాలిఫై అవుతామో లేదా అనుకున్న వాళ్ళు ఇంకా మీరు గ్రూప్ 2 ఏం సాధిస్తారు? సో ఇంపాసిబుల్. అంటే ఖచ్చితంగా గ్రూప్ 2 నేను కొట్టాలి, గ్రూప్ 2 ఎలాగైనా నేను సాధించాలి అని ఎప్పుడైతే మీరు మైండ్లో ఫిక్స్ అవుతారో, సో ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసే ఏంటంటే ఓన్లీ ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి. ఖచ్చితంగా మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ని కూడా ఇంటర్లింక్ చేస్తూ సబ్జెక్ట్స్ని ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, సో అందుకే మేము కోర్స్ అందించినప్పుడు ఓన్లీ ప్రిలిమ్సే కాదు, దీంతో పాటు మెయిన్స్ సిలబస్ కూడా మీకు కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు చూడండి, యాప్ చూడండి, ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్లో మీకు క్లాసెస్ ఉంటాయి, కంటెంట్ ఉంది, క్లియర్ కనిపిస్తుంది ఏ సిలబస్ ఉంది యాజ్ ఫర్ న్యూ సిలబస్. సో ఇప్పుడు అది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, చాలా వరకు కంప్లీట్ న్యూ సిలబస్ ఇచ్చారు, అది కూడా 75 మార్క్స్. సో కంప్లీట్ సిలబస్ మీకు ఉంది అందుబాటులో. అంటే యాజ్ ఫర్ న్యూ సిలబస్ మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కవర్ చేయడం జరిగింది. అలాగే ఏపీ హిస్టరీ కావచ్చు, ఓకే, సో అలాగే ఎకనామీ, సో ఇండియన్ ఎకనామీ కావచ్చు. సో ఇలా కంప్లీట్ సిలబస్ అనేది మీకు ఈ గ్రూప్ 2 మెయిన్ సంబంధించిన సిలబస్ కూడా మీకు అందుబాటులో ఉంది.